హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ అవర్ ఫుడ్ అవర్ హెల్త్. హాయ్ అండి, అంతా ఎలాగున్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మా వారు మార్కెట్ నుంచి బోల్డెని బేబీ కార్న్స్ తీసుకొచ్చారండి. ఈ బేబీ కార్న్స్ తీసుకుని వీటితో ఏ రెసిపీస్ చేయాలా అని ఆలోచిస్తున్నాను అనమాట. చూపిస్తాను చూడండి, మీకు బోల్డెని తీసుకొచ్చారు. చూసారా ఎన్ని బేబీ కార్న్స్ తీసుకొచ్చారు? సగం ఒలిచేసామండి. ఇలాగ కొన్ని ఒలిచి పక్కన పెట్టాం, ఇంకా కొన్ని ఒలుచుతున్నాము. నేను మా వారు కూర్చొని మొత్తం కష్టపడి ఒలిచేస్తున్నాం. ఇవన్నీ ఒలిచేసి ఒక ప్యాకెట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఇలా పెడితే ఫ్రిడ్జ్లో పట్టదు కదా, ఈ డస్ట్ అంతా తీసేయాలి కదా. ఇవి చూడడానికే బోల్డ్ ఉంటాయి, కానీ ఒలిచాక చాలా తక్కువ ఉంటాయండి. అంటే వీటి పైన ఉన్న తొక్క అంతా ఎక్కువ ఉంటుంది కదా, లోపల కార్న్ మాత్రం చాలా చిన్నగా ఉంటాయి. మీకు చూపిస్తాను చూడండి. మేము ఒలిచినప్పుడు మాకు ఈ సైజు కార్న్ కూడా దొరికింది. చూసారు, ఇది 1/2 ఇంచు కూడా లేదు. ఈ సైజు 3-4 వచ్చాయండి కార్న్స్. మా పిల్లలైతే చూసి వీటికి ఇలా నవ్వుకున్నారు, అమ్మ ఇది కూడా కార్నేనా అని. మనకి చూడడానికి అన్నీ ఒకలాగా ఉంటాయి, కానీ ఇవి లోపల ఏంటంటే ఇంకా పూర్తిగా ఇవి రెడీ అవ్వలేదు అన్నమాట. కానీ మనకి ఇవన్నీ చూడ ఒకలాగే ఉంటాయి కదా, వాళ్ళు మార్కెట్లో అమ్మేస్తే మనం బాగానే ఉంటాయని తెచ్చేస్తాం. ఇంటికి వచ్చాక మాత్రం ఇలాగ ఉంటాయి అన్నమాట. ఇవి ఇలాగ మొత్తం క్లీన్ చేసి వేస్ట్ అంతా పడేసి కార్న్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఒక ప్యాకెట్ చేసి. విషయం ఏంటంటే అండి, లాస్ట్ టైం నేను బేబీ కార్న్ మంచూరియా చేశాను. ఇది టేస్ట్ అయితే భలే కుదిరిందండి. ఇంత టేస్ట్ కుదరడం వల్లే మా వారు మళ్ళీ తీసుకొచ్చారు ఇదే రెసిపీ చేయమని. ఇది నేను మన ఛానల్లో పెట్టానండి, ఒకసారి మీరు కావాల్సి చూడండి. డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను లింక్. సో ఇదండి, ఇంకొక రెసిపీ ఏదైనా వెరైటీగా చేద్దాము అని ఆలోచిస్తున్నాను. మీకేమైనా ఐడియా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టవచ్చు. అంతవరకు బాయ్ బాయ్.